కొత్తగూడెం గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కాంక్షిస్తూ మాజీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం చించుపల్లి మండల పరిధిలోని 3 ఇంక్లైన్ 4 ఇంక్లైన్ రుద్రంపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వనమ వెంకటేశ్వరరావుకు ఆ గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో మహిళలు యువకులు డాన్సులు వేసుకుంటూ ఎగరవేసి స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనంపై నిలిచిన మాజీ మంత్రి వనమ ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు బట్టు మంజుల, సింధు తపస్వి, అంగోత శివ, గౌతంపూర్, శ్రీకాంత్ యాకయ్య, కాన్ని కరాటే సీను, రామంచ శ్రీను, నాగమణి, పొందుకుల శ్రీందర్, గుమ్మడేరు సాగర్, కొయ్యాడ సీను, రామవరం సురేందర్, అవునూరు చంద్రయ్య, మజీద్ పాల్గొన్నారు. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేసినటువంటి వ్యక్తి మనం తీసుకోవాలి. ఇక్కడ ఓసీలో అప్పుడు చాలా మందికి పోతే అందరికి కూడా కొత్తగూడెం అంతేగా కొత్తగూడెంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి సిగరేని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి రోడ్లు డ్రైన్లు అన్ని కూడా శాంక్షన్ చేసి స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తి మనం తీసుకోవాలి. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రుద్రంపూర్ లో మనం చేయనటువంటి కార్యక్రమాలు వెంకటేశ్వర చేయనటువంటి కార్యక్రమాలు అసలు లేదు. ఈయన ఉమ్మడి సాగర్ కూడా గతంలో సర్పంచ్ చేసిండు. మరి అనేకమైనటువంటి ఈ ఊళ్ళో రుద్రంపూర్ లో అనేకమైనటువంటి రోడ్లు గాని ట్రైన్లు గాని ఆ రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గ్రామ పంచాయతీలన్నీ కూడా పల్లె సీమలన్నీ కూడా సస్యశ్యామలంగా ముద్రపడ్డాయి. ఆ రోజున గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈ రోజు వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంచాయతీల గురించి ఎప్పుడు కూడా పట్టించుకున్నారు. ఈ పంచాయతీలని అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే ప్రతి పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు అక్కడికక్కడే కలగాలని చెప్పేసి డబ్బింగ్ యార్డులు శాంతియుతంగా పనిచేయండి. అందరూ మంచిగా ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగండి. మోదీ అయితే ఇట్లా అయితే చెప్పేసి చెప్పండి. మోదీ గెలవకపోతే 3 ఇంక్లైన్ లో అంధకారం ఉంటుందని చెప్పేసి ఓట్లు అడగాలని చెప్పేసి నా అక్కలకి నా చెల్లెలకి నేను పాదాభివందనం చేసి తెలియపరుస్తా ఉన్నా. ఉంగరం గుర్తుకే ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఓసీ 3 సార్లు పోటీ చేసింది. 3 సార్లు కూడా ఏ గుర్తు వచ్చింది తెలుసా? ఉంగరం గుర్తే వచ్చింది. అంటే మళ్ళీ ఈసారి ఉంగరం 4వ సారి కూడా ఉంగరం గుర్తు వచ్చిందంటే అది అదృష్టం. ఇవాళ మన గుర్తు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మోదీ అంటే ఉంగరం 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 అంటే అంతేనా? ఎందుకంటే గతంలో కూడా మనం ఉంగరం గుర్తుకేమన్నాం కాబట్టి అంటే అదృష్టం అట్లా కలిసి వస్తుంది. చూడు ఎట్లా అవుతుందో తెలిసినట్లనే అవుతుంది. అందుకని దయచేసి మీ అందరినీ కూడా చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళందరూ మా కుటుంబం అమ్మా, మీ అందరూ మా సొంత మనుషులు. మిమ్మల్ని అందరూ చూస్తా ఉంటే ఆ తల్లిని చూస్తా ఉంటే కడుపు దొరకపోతుంది, ఆకలి కూడా కావట్లేదు. చూడు ఎట్లా అవుతున్నారు. మా రాఘవయ్య అంటా ఉంటే అసలు నాకు ఇంతకంటే అదృష్టం ఏముందని మనం చేస్తా ఉన్నా. అందుకని ప్రతి ఒక్కటి మా శ్రీలేఖ తల్లి ఇందాకనే వచ్చి మా రాఘవయ్య ఇదయ్యా వాళ్ళ అమ్మాయి మంచి పొజిషన్ లో ఉంది హైదరాబాద్ లో, పిలిపిస్తా, ఒకసారి పిలిపించి కార్యక్రమం కొత్తగూడెంలో పెద్ద ఎత్తున చేస్తా. మా తల్లి నాకు ఇందాక వచ్చి నా దగ్గరకు వచ్చి మీ చుట్టాని రాఘవ గారు అంటది. నాకు ఎంత ఆనందం అనిపించిందో. అందుకని దయచేసి ఇక్కడున్నటువంటి వార్డు సభ్యులందరూ కూడా, ఇక్కడున్నటువంటి తల్లులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని గెలిపించాలి. 1900 ఓట్లున్నాయి. 1500 1400 పోలైతాయి. మనకి ఎన్ని ఓట్లు రావాలి? 1000 రావాలి. వస్తాయా? వస్తాయా? 1000 ఓట్లు తక్కువ ఉంటే మనం గెలిచినట్టు కూడా కాదు. ఎందుకంటే నేను అనేది ఏంటంటే మనం ఏదైతే మన సమస్య ఏదైతే మన ఇంటికి వచ్చి అడిగేటువంటి వ్యక్తులు కావాలి. ఇవాళ గెలబట్టం ఓడటం సహజం. వనమా గారు ఇవాళ 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. ఏ సామాన్యమా? ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక సామాన్య జీవనం సాగించి 4-5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి
ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు అభివృద్ధి చేసిందంటే అది భగవంతుడి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క మద్దతు మాత్రమే మనం చేస్తా ఉన్నాం.